ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రతతో జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. బానుడి బగబగలకు ఇళ్లలోంచి కూడా జనాలు బయటికి రాలేని పరిస్థితి. ఒకవేళ ఇండ్లలోంచి బయటకు వచ్చినా కూడా ఖచ్చితంగా పూర్తి ప్రికాషన్స్ తీసుకుని మాత్రమే బయటికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం బాడీ అంతా కవర్ అయ్యేలాగా, అదేవిధంగా క్యాప్ పెట్టుకుని వస్తేనే కానీ ఈ ఎండను తట్టుకునే పరిస్థితి. అది ఎక్కడికక్కడ తీవ్రంగా వడగాళ్ళు వేస్తున్నాయి. మరొకవైపు జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే రాబోయే వారం రోజుల పాటు టెంపరేచర్స్ అనేవి మరింత ఎక్కువగా ఉంటాయని అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే రోడ్ల మీద కూడా అత్యవసరమైతేనే కానీ రోడ్ల మీదకి రావద్దు, పనులన్నీ ఏమైనా ఉంటే ఉదయం 10 లోపే కంప్లీట్ చేసుకోవాలని చెప్తున్నారు. మరొకవైపు ఎండలోనే విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మొత్తం తలంతా కవర్ అయ్యేలా క్యాప్ పెట్టుకోవడం, అదేవిధంగా దానికి అనుగుణంగా ప్రికాషన్స్ తీసుకోకపోతే మాత్రం వాళ్ళు ఉండలేని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎక్కడికక్కడ ఈ ఎండ వేడి గాలులకు, అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులు అయితే మరింత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కొంతమంది అయితే ఒక్కసారిగా జ్వరం రావడం, అదేవిధంగా ఈ ఎండ ప్రభావానికి, అదేవిధంగా ఉష్ణోగ్రతల ప్రభావానికి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం ఇట్లా జరుగుతుంది. లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. మరొక వైపు హాస్పిటల్స్ కావచ్చు, అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎండ వడగాలులు ఈ మే 3వ వారం అంతా కూడా ఇదే విధంగా ఉంటుందని అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇటు వైద్య శాఖ అధికారులు కూడా ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక వడగాలులు కొట్టేసి వాళ్ళు హాస్పిటల్స్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉష్ణోగ్రతల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి అనుగుణంగానే ఇండస్ట్రీస్ కావచ్చు, అదేవిధంగా కార్మిక శాఖ అధికారులు కూడా దీనికి అనుగుణంగానే కంపెనీలు గైడెన్స్ ఫాలో అవ్వాలి. కార్మికులు పనిచేసే కార్మికుల దగ్గర ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రికాషన్స్ ఉండి తీరాలని చెప్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ కావచ్చు, దీనికి అనుగుణంగానే ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు. మరొక వైపు జిల్లా వైద్య శాఖ అధికారులు కూడా ఎక్కడికక్కడ దీనికి సంబంధించి కూడా ప్రికాషన్స్ డిస్ప్లే చేయడం, మరొక వైపు దానికి అనుగుణంగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాం జరుగుతుంది. కానీ ఎండ ప్రభావం, ఎండకన్నా కూడా ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా వేడి గాలులు ఎక్కువగా వేస్తున్న కనిపిస్తుంది. వేడి గాలులకు, వడగాలులకు ఎక్కడికక్కడ ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి. ఏసీలు, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ డివైజెస్ ఉంటేనే కానీ ఇళ్లలో ఉండలేని పరిస్థితి. దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఎండ ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రాబోయే వారం రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు మనం చూసుకోవచ్చు, పూర్తిగా కవర్ అయితేనే కానీ వాళ్ళు విధులు నిర్వహించలేని పరిస్థితి. మరొక వైపు ఎవరైతే ఎండలో ఉంటారో, ఎండలో ఉండి విధులు నిర్వహిస్తారో దానికి అనుగుణంగా వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా వారస్ ప్యాకెట్లు, మరొక వైపు అవసరమైన లిక్విడ్స్ ఎప్పటికప్పుడు తీసుకోవాలని అధికారులు చెప్తున్న పరిస్థితి.